చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వరకట్న పిశాచికి మరో అబల బలైపోయింది. అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు తాళలేక నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లి సమయంలో ఖరీదైన కారు కట్నం ఇచ్చినా మళ్లీ అదనపు కట్నం తేవాలని భర్త అత్తమామలు వేధించడంతో సూసైడ్ చేసుకుంది. వోల్వో కారు 800 గ్రాముల బంగారం ఇచ్చినా అదనపు కట్నం కోసం వేధింపులు తాళలేక తమిళనాడులో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. తిరుపూర్కు చెందిన వస్త్ర వ్యాపారి అన్నాదుర్తి కుమారే రిధన్యకు కవీన్ కుమార్ అనే యువకుడితో ఈ ఏడాది ఏప్రిల్లో వివాహం జరిగింది. వివాహ సమయంలో రిధన్య తల్లిదండ్రులు కట్నం కింద 800 గ్రాముల బంగారం 70 లక్షల విలువైన వోల్వో కారునిచ్చారు. అయితే పెళ్లై అత్తారింటికి వెళ్లిన రిధన్యకు అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. భర్త అత్తమామలు రిధన్యను నిత్యం మానసికంగా శారీరకంగా వేధించడం మొదలెట్టారు. అత్తింటి వేధింపులు తాళలేక రిధన్య తనువు చాలించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మొండిపాలయంలోని ఆలయానికి వెళ్తున్నానని చెప్పి కారులో బయలుదేరింది. మార్గం మధ్యలో ఓ చోట కారాపి అందులోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. కారు చాలాసేపు అక్కడ ఆగి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో రిధన్య మృతదేహాన్ని గుర్తించి బయటికి తీశారు. ఇక చనిపోయే ముందు రిధన్య తన తండ్రికి వాట్సాప్ మెసేజ్లు పెట్టింది. 7 ఆడియో సందేశాలను పంపించింది. తన నిర్ణయానికి క్షమాపణలు చెబుతున్నా, నిత్యం అత్తగారింట్లో వేధింపులు భరించలేకపోతున్నాను, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. రోజు మానసిక హింసను భరించలేకపోతున్నానని, ఎవరితో చెప్పుకోవాలో తెలియటం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు సందేశంలో పేర్కొంది. నా జీవితాంతం మీకు భారంగా ఉండాలనుకోవటం లేదు. ఈసారి నేను ఏ తప్పు చేయలేదు. నాకు ఈ జీవితం ఇష్టం లేదు. నన్ను శారీరకంగా మానసికంగా హింసిస్తున్నారు. నాకు ఈ జీవితం ఇష్టం లేదు. నేను ఈ జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాను అని రిధన్య మెసేజ్లో స్పష్టం చేసింది. నాన్న, నువ్వు అమ్మే నాకు ప్రపంచం. నా చివరి శ్వాస వరకు మీ మీదే ఆశ, కానీ మిమ్మల్ని బాధ పెట్టాను అంటూ చనిపోయే ముందు మెసేజ్ పెట్టింది రిధన్య. ఆమె బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ఎదుట ఆమె బంధువులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి భర్త కవీన్ కుమార్, అత్త చిత్రాదేవి, మామ ఈశ్వర మూర్తిని అరెస్ట్ చేశారు. ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.